మశ్చింద్ర ఓ మాయా మశ్చింద్ర నక్షత్ర పల్లకిలో రాజై వస్తాడు మశ్చింద్ర మశ్చింద్ర ఓ మాయా మశ్చింద్ర నక్షత్ర పల్లకిలో రాజై వస్తాడు హే మగధీర మగధీర ధీర మగధీర మగధీర ధీర నూరారా మగధీర నువ్వే నువ్వే రారా ఇతడే రారాజు ఇతడే సాధిస్తాడు విజయం మృగరాజై వస్తాడు సింహనాదం చేస్తాడు పగవాడిని ఉరిమి తరిమి వీరుడు సూర్యుడు ధీరుడు ఇతడేలే హే మగధీర మగధీర ధీర మగధీర మగధీర ధీర నూరారా మగధీర నువ్వే నువ్వే రారా Am I turning insane? I will wonders when wonders cease to be a victim, stereotyped, criminalized, and now visualized. You cannot realize that I'm civilized. Yes, I'm humanized, 'cause I'm living in the wild terrain. The rain keeps falling down on my head. మగధీర మగధీర ధీర మగధీర మగధీర ధీర నూరారా మగధీర నువ్వే నువ్వే రారా రాయవరం బ్రిడ్జ్ దాటి 3 మీటర్ల ముందుకు రావాలి. రోడ్డు దాటితే లెఫ్ట్లో ఒక పక్కగా మా సుమో ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల ముందు ఆ జంక్షన్లో ఒక టీ కొట్టుంది. అక్కడ క్వాలిస్లో నువ్వు అష్రఫ్ ఉంటారు. వాళ్ల బండి AP 71039. బండి పాస్ అయిన వెంటనే సిగ్నల్ దాటి కాసేపు అయ్యాక వాళ్ళని ఫాలో చేయాలి. మీ కారున్న చోటుని వాళ్ళు క్రాస్ చేయగానే మీరు వాళ్ళని క్రాస్ చేసి ముందు నుంచి బ్లాక్ చేయాలి. మేము వాళ్ళని వెనక నుంచి బ్లాక్ చేస్తాం. సరే, 1, 2 కాదు 15 కోట్ల రూపాయల ప్లాన్ ఇది. అనవసరంగా తొందరపడి విషయాన్ని చెడగొట్టకండి. చార్లీ, నీకే చెప్తున్నది, ఈ విషయంలో ఏమాత్రం తొందరపడద్దు. చార్లీ, కారు రా, త్వరగా వస్తున్నాను రా. హలో హలో విజయ్, కార్ పాస్ అయిందా? అవును, పాస్ అయింది. మీరు ఫాలో చేయట్లేదా? లేదు. ఏంట్రా? ఎవరా? కారు స్టార్ట్ అవడం లేదు. ఏంట్రా? కారు స్టార్ట్ అవడం లేదు. జరుగు. కారు వస్తుంది. జేమ్స్, వినండి త్వరగా. భాస్కర్, కార్ లోపల చూడు త్వరగా. అలాగే అలాగే. దొరికిందా? ఓకే ఓకే. ఏంట్రా? త్వరగా రండి. త్వరగా రండి. వినాయకరావు, నేను చెప్పేది వినండి. నువ్వు నాకేం చెప్పదు.
అరే సార్కి మీరైనా చెప్పండి. ఏం చెప్పదని అంటున్నారుగా. వినాయకరావు గారు గొడవలొద్దు, జేఎస్ వస్తే ప్రాబ్లం అవుతుంది. నా మాట వినండి. వినాయకరావు గారు ఆగండి, మా మాట వినండి. వద్దు, ఆవేశపడకండి. వినాయకరావు గారు, మా మాట నా మాట విను. వినండి. డగ్లస్ ని చేయకండి. మర్యాదగా వాడిని తీసుకుపోలాయర్. జేఎస్ వచ్చాక అన్నీ చెప్తానని నేను నీతో చెప్పాను కదా. వినాయకరావు గారు జేఎస్ ని రానివ్వండి, చూద్దాం. ఈ రాస్కల్ నేను చంపేస్తాను. అరే, మా మాట వినండి. తెలుసా, వెళ్ళేటప్పుడు నేను కూడా వీడితో పాటు వెళ్ళానని జేఎస్ అంటున్నాడు. ప్లీజ్ వినాయకరావు నేను గారు. డబ్బు తీసుకోలేదు, వీడే కొట్టేశాడు. ఈ రాస్కల్. మాథ్యూస్ త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా ఈ మాథ్యూస్. డగ్లస్ తో పెట్టుకున్న వాడెవడు వైజాగ్ లో బతకలేడు. జేఎస్ ఇక్కడికి రానివ్వు. డబ్బు ఎవరో తీసుకున్నది నాకు క్లియర్ గా తెలుసు. అన్నీ ఇందులో వివరంగా రాశాను. ఇది మీకు కావాలంటే మొత్తం డబ్బు నాకు ఇవ్వాలి. ఏయ్, నా కోపం వచ్చిందంటే నా దగ్గర కొన్ని సంవత్సరాలుగా నువ్వు డబ్బు తీసుకుంటున్నావుగా వసుంధర. ఇప్పుడు కొత్తగా అనుమానం ఏమిటి? నాదెప్పుడు ఒకటే మాట, ప్రాణం పోయినా అది మారదు. ఒప్పుకున్న పని సవ్యంగా చేస్తే రెండో రోజే నువ్వు దుబాయ్లో ఉంటావు. నేను చేసిన ఏర్పాటు అది. దాని లేవు. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. పోవే పోవే. రామయ్య, ఫోన్ విజయ్కి ఇవ్వు. మనం అనుకున్నట్టే అంతా జరిగిపోయింది. డగ్లస్ రావు బ్రదర్స్ గొడవ పడ్డారు. డబ్బు కొట్టేసింది ఖచ్చితంగా డగ్లసేనని గోపాలరావు నమ్మకం. డగ్లస్ని అంతం చేయడానికి గోపాలరావు పథకం వేశాడు. కొటేషన్ వెళ్ళిపోయింది. ఇంతకుముందు నార్త్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని పొడిచిన కేసులో పైలి ఉన్నాడే, లాడెన్ పైలి, వాడే. గోపాలరావు వాళ్ళ పథకాన్ని మనం ఎలాగైనా సరే దెబ్బతీయాలి. విన్సెంట్ గారు ఫోన్ చేశారు, ఈ రోజు కలవాలని చెప్పారు. ప్లే సమ్ గుడ్ మ్యూజిక్ మ్యాన్. Ik geef jullie paars, ik ben volop in de streets. Zie kassas, toch rollen met de wiet. Dit is die pof pof. అన్నా నమస్తే. Dit jammer gemaakt, ik pof pof paas. Ik pof pof blaas, ik in mijn hand op de cash. మందు బాబులం మేము, మందు బాబులం. నువ్వు ఇంకా పడుకోలేదేంట్రా? మేమే మహారాజులం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అయ్యగారు, ఎంతో కాలమైంది మనం కలుసుకుని. నాకు ప్రాబ్లం వస్తే తోడుగా ఉంటారనుకున్న వెధవలెవ్వరు నన్ను తిరిగి చూడలేదు. నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఇలాంటి స్థితిలో దయచేసి నన్ను వదిలేయకండి. నిజం చెప్పాలంటే నాకెంతో భయంగా ఉంది. అనుకున్నది సాధించుకోవడానికి ఏవైనా చేస్తాడు ఆ జేఎస్. జేఎస్ గొప్పతనం చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? నోర్మోయ్. హలో, శ్రీనివాస్ చెప్పు. నేను చెప్పానుగా శ్రీనివాస్, తర్వాత ఫోన్ చేస్తానని. మన మధ్య విషయాల గురించి బయట వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నోరు తెరవకూడదని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. జేఎస్ వాళ్ళ లాయర్ ఫోన్ చేశాడు. ఇక నుంచి నేనేం చెయ్యాలన్నా అది మీరు చెప్పినట్టుగానే చేస్తాను. చెప్పండి, నేనేం చెయ్యాలి?
విజయ్, యుద్ధంలో ద్రోణాచార్యుని ఓడించడానికి శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్కదారే కనిపించింది. అశ్వత్థామ హతః అని ఒక్కసారి కూడా అబద్ధం చెప్పని ధర్మనందనుడితో చెప్పించటం, పుత్రుడు మరణించాడని విని రథం మీద వాలిపోయిన ద్రోణాచార్యుణ్ణి అర్జునుడి బాణం తాకింది. జేఎస్కి విరుద్ధంగా ఎదిరించి వెళ్ళడం కన్నా మాయోపాయాల వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా ఓడిపోయామంటే మన ఇన్ని రోజుల ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది. ఇది అంతిమ పోరాటం. వాడికైనా మనకైనా. ఇందులో ఓడిపోవడం అంటూ జరిగితే ఈ విజయ్ ఎన్నటికి తిరిగి రాడు. వెంటనే బాంబుతోనో తుపాకీతోనో చంపడం కుదరదు కదా డగ్లస్. మరెందుకు నన్ను అనుమానిస్తున్నా? హే, వద్దు. నేను నిన్ను అనుమానించడం లేదు. ఈ జేఎస్ని ఏమైనా చేయగల ధైర్యం నీకుందని నేను అనుకోవడం లేదు. మరి మనం ఇప్పుడు కాంప్రమైజ్కి వచ్చాం కదా, గొడవ ఎందుకు? ఓ ఫోన్ కాల్తో తీరిపోయే సమస్యను ఇంతవరకు తెచ్చింది నువ్వే. నాతో పార్ట్నర్గా ఉండడం ఇష్టం లేకపోతే ఆ విషయం ఓపెన్గా చెప్పొచ్చు. ఇలా నాటకాలు ఆడక్కర్లేదు. నీ తమాషాలు వింటూ ఉండడానికి నాకు టైం లేదు. డబ్బు తీసుకున్నది గోపాలరావుని చంపింది నేను కావచ్చనేది నీ అనుమానం. లాయర్ గారు నాతో చెప్పారు. ఆ విషయాన్ని పరిష్కరించుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. ఒక పరిష్కారం కోసమే నేను కూడా ఇక్కడికి వచ్చాను. నువ్వెంత మూర్ఖుడు అనుకోలేదు డగ్లస్. నా లాయర్ చెప్పింది నిజం అనుకుని ఈ నడి సముద్రంలోకి రావడం నీకు మాత్రమే సాధ్యం. అయినా నీకు ఈ సలహా ఇచ్చింది ఎవరు? క్షమించు జేఎస్. గోపాలరావు చనిపోయాక తర్వాత వంతు నాదేనని నాకు తెలుసు. అందుకే ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఓడ లంగరు అంత త్వరగా పైకి రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను చంపాలనుకుంటున్న వాళ్లే. వాళ్ళు ఆశిస్తుంది ఇక్కడ పూర్తవుతుంది. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి ప్రార్థించుకో. రావు గారు,
నా కొడుకు సైమన్ చనిపోయిన క్షణం నుంచి నీ కోసం బుల్లెట్స్తో ఎదురు చూస్తోంది ఈ తుపాకీ. 6 గుళ్ళున్నాయి. జీసస్ మరణించిన 3వ రోజు తిరిగి వచ్చినట్టు చూసుకో మాధవరావు, ఈ జేఎస్ తిరిగి వస్తాడు.